అవుతుంది అని చెప్పడం, ఇవన్నీ చాలా తలకాయ నొప్పి సమస్యలు అనేది ఉంటుంది. అయితే జాతకంలో ఉన్నటువంటి ఇది దైవం సంబంధించినటువంటి జాతకానికి సంబంధించిన విషయం, మెడిసిన్కి సంబంధించింది కాదు. శుక్రకణాలు ముందు డెవలప్మెంట్ కావాలి, అయితేనే సంతానం అవుతుంది. ఈ దోషం వల్ల అవి పుట్టి వెంటనే చనిపోతుంటాయి, సంతానం కలగదు. కాబట్టి మీరు జాతకరీత్యా ఈ నాగదోషం అనేది జాతకంలో ఉంటుంది. ఈ నాగదోషాన్ని జాతకరీత్యా రాయించుకొని అప్పుడు సుబ్రహ్మణ్య పూజ చేయడము, ఈ పుట్టకు పాలు పోయడం, ఇలా చేయడం వల్ల శాంతించి మీకు సంతానం అనేది కలుగుతుంది. ఈ యొక్క రెమెడీని మీరు తప్పనిసరిగా పాటించినట్టయితే మీరు సంతానం పొందుతారు. జై శ్రీరామ్.